ఒక్క నిమిషం అని ఫోన్ తీస్తాం, కానీ గంటలు గడిచిపోయినా స్క్రోలింగ్ ఆపలేం. ఒక వెబ్ సిరీస్ చూస్తుంటే నెక్స్ట్ ఎపిసోడ్ నొక్కకుండా ఉండలేం. అసలు మన ప్రమేయం లేకుండా మనం వీటికి ఎందుకు బానిసలు అవుతున్నాం? దీనికి కారణం మనం బ్రెయిన్లో రిలీజ్ అయ్యే డోపమైన్ అనే ఒక కెమికల్. దీనినే చాలామంది డోపమైన్ ఎడిక్షన్ అని కూడా పిలుస్తారు. ఈరోజు ఈ వీడియోలో అసలైన డోపమైన్ అంటే ఏంటో తెలుసుకుందాం. అది మనల్ని ఎలా కంట్రోల్ చేస్తుంది, దీని నుండి ఎలా బయటపడాలి అనే విషయాలు కూడా తెలుసుకుందాం. చాలామంది డోపమైన్ అంటే సంతోషాన్నిచ్చే కెమికల్ అనుకుంటారు, కానీ నిజానికి డోపమైన్ అంటే మోటివేషన్ అండ్ రివార్డ్ కెమికల్. అంటే మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు మీకు ఆనందం కలిగితే, ఈ పని మళ్ళీ చేయి బాగుంది అని బ్రెయిన్ మీకు ఇచ్చే ఒక రివార్డ్. పూర్వకాలంలో ఆహారం వేటాడినప్పుడు లేదా ఏదైనా విజయం సాధించినప్పుడు ఈ డోపమైన్ అనేది రిలీజ్ అయ్యేది. కానీ ఇప్పుడు ఒక లైక్ వస్తే డోపమైన్, ఒక షార్ట్ వీడియో చూస్తే డోపమైన్, జంక్ ఫుడ్ తింటే డోపమైన్. సమస్య ఎక్కడ వస్తుందంటే, సహజంగా రావాల్సిన డోపమైన్ కంటే ఈ డిజిటల్ వస్తువుల ద్వారా అతి తక్కువ సమయంలో ఎక్కువ డోపమైన్ మన బ్రెయిన్కు అందుతుంది. మన బ్రెయిన్కి ఒక లిమిట్ ఉంటుంది. మీరు రోజు గంటల కొద్దీ సోషల్ మీడియా చూస్తూ హై లెవెల్ డోపమైన్ను బ్రెయిన్కి ఇస్తుంటే మన బ్రెయిన్ దానికి అలవాటు పడిపోతుంది. దీనినే టాలరెన్స్ అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మన రోజులో తరచుగా చేసే పనులు, సాధారణమైన పనులు బోర్ కొడతాయి. మునుపటి అంత సంతోషం కలగాలంటే ఇంకా ఎక్కువ ఫోన్ చూడాల్సి వస్తుంది. ఫోన్ పక్కన పెడితే తెలియని అసహనం, చిరాకు మొదలవుతుంది. దీనినే మనం డోపమైన్ లూప్ అని కూడా అంటాం. అంటే మన సంతోషం కోసం కాకుండా కేవలం ఆ కోరిక తీర్చుకోవడానికి మాత్రమే ఆ పని చేస్తూ ఉంటాం. మరి ఈ డోపమైన్ లూప్ నుంచి మనం బయటికి ఎలా పడాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మన బ్రెయిన్ను మళ్ళీ రీసెట్ చేసుకోవాలి. దీనికోసం మీరు కొన్ని మార్పులు చేయొచ్చు. అందులో మొదటిది డోపమైన్ డెటాక్స్. వారంలో ఒక రోజు లేదా రోజులో కొన్ని గంటలు ఫోన్, ఇంటర్నెట్, జంక్ ఫుడ్కు దూరంగా ఉండండి. రెండవది డిలే గ్రాటిఫికేషన్. ఏదైనా కావాలనిపించినప్పుడు వెంటనే కాకుండా ఒక 10 నిమిషాలు ఆగి ఆ పని చేయండి. ఇక మూడవది ఖాళీగా ఉన్నప్పుడు వెంటనే ఫోన్ తీయకండి, బోర్ కొట్టనివ్వండి. అప్పుడే మీ బ్రెయిన్ క్రియేటివ్గా ఆలోచించడం మొదలవుతుంది. ఇక చివరిది ఫిజికల్ యాక్టివిటీ. రోజు ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల సహజమైన మరియు ఆరోగ్యవంతమైన డోపమైన్ రిలీజ్ అవుతుంది. గుర్తుంచుకోండి, టెక్నాలజీ అనేది తప్పు కాదు, కానీ మిమ్మల్ని ఆ టెక్నాలజీ వాడుకోకూడదు. మీరే దాన్ని వాడుకోవాలి. మీ బ్రెయిన్ కంట్రోల్ మీ చేతుల్లోనే ఉండాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.